Explain the example how credit plays a vital and positive role for development. సో క్రెడిట్ అంటే ఏంటి? పలుకుబడి అంటారు కదా, మనీ. సో వైటల్ అంటే ఏంటి? కీలకమైన. పాజిటివ్ రోల్ అంటే ఏంటి? ఇన్స్పైర్ పీపుల్ టు మేక్ గుడ్ చాయిసెస్, అదే పాజిటివ్ రోల్ అంటారు. సో ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే అమ్మా, అభివృద్ధికి రుణం అంటే క్రెడిట్ ఎలా కీలకమైన మరియు పాజిటివ్ పాత్ర పోషిస్తుందో ఉదాహరణతో మనకి వివరించమంటున్నారు. ఫస్ట్ పాయింట్, క్రెడిట్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఏ కంట్రీస్ డెవలప్మెంట్. మనీ, సో రుణం. సో క్రూషియల్ రోల్ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్. సో కంట్రీస్ అభివృద్ధికి, దేశం అభివృద్ధికి. సో ఒక దేశం యొక్క అభివృద్ధిలో ఈ రుణం, క్రెడిట్ ఒక కీలక పాత్ర పోషిస్తుంది. పాయింట్ కి ఎక్స్ప్లెనేషన్ క్లియర్ గా చెప్పాలంటే, దేశం అభివృద్ధి చెందాలంటే రైతులు, వ్యాపారులు, అట్ ద సేమ్ టైం చిన్న పారిశ్రమలు, విద్యార్థులు అందరికీ కూడా ఆల్ నీడ్ మనీ చేయడానికి. సో ఈ డబ్బులు వారు బ్యాంక్ అండ్ కోఆపరేటివ్స్ లాంటి ఫార్మల్ సెక్టర్ నుంచి రుణాలు రూపంలో పొందుతారు వాళ్ళు. సో ఈ రుణాలు వారికి ఉద్యోగాలు సృష్టించడానికి, ఉత్పత్తిని పెంచడానికి, వ్యాపారాలను విస్తరించడానికి సహాయపడతాయి. అందువల్ల రుణాలు ఒక దేశం ఒక ఆర్థిక వృద్ధికి చాలా ఒక బ్యాక్ బోన్ లాంటిది, వెన్నుముక లాంటివి. ఓకేనమ్మా, డన్. By sanctioning loans to developing industries and trade banks provide them with the necessary aid for improvement. Sanctioning loans అంటే ఏంటమ్మా? ఏదైనా లోన్స్ ని కల్పించడం అఫీషియల్ గా పర్మిషన్ తో. నెక్స్ట్ లోన్స్ అంటే రుణాలు. నెక్స్ట్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? పారిశ్రమలు. ట్రేడ్ అంటే ఏంటి? గూడ్స్ ని ఎక్స్చేంజ్ చేయడం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ని. నెసరీ ఎయిడ్ అంటే అవసరమైన సహాయం. ఓకేనమ్మా, డన్. క్లియర్ గా చెప్పాలంటే, సో పెట్టుబడులు లేకుండా ఏ పారిశ్రమ, వ్యాపారము అభివృద్ధి చెందదు. కాబట్టి అలాంటి సమయంలో బ్యాంకులు రుణాలు ఇస్తే ఆ పారిశ్రమల, ఇండస్ట్రీస్ తమ పనిని విస్తరించుకోవడానికి, సులభంగా చేసుకోవడానికి, కొత్త యంత్రాలు కొనడానికి, ఉద్యోగులు నియమించడానికి అవసరమైన డబ్బు వాళ్ళు పొందుతారు. సో దీనివల్ల పారిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. దేశంలో ప్రొడక్షన్, ఉత్పత్తి మరియు ఉపాధి కూడా చాలా చాలా వేగంగా ఎక్కువగా పెరుగుతుంది. సో రుణాల ద్వారా పారిశ్రమలు కొత్త యంత్రాలు, పరికరాలు కొనుగోలు చేయగలుగుతారు. సో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అండ్ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉపాధి కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది. దిస్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్, ప్రాఫిట్స్ అండ్ ఎంప్లాయ్మెంట్. ఓకేనమ్మా, డన్. ప్రొడక్షన్ అంటే ఏంటి? ఉత్పత్తి. ప్రాఫిట్స్ అంటే లాభాలు. ఓకేనమ్మా, డన్. సో దీనికి అర్థం ఉత్పత్తుల పరిమాణం మరియు ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుంది. సో బ్యాంకులు అండ్ ఇండస్ట్రీస్ వ్యాపారులకు రుణం ఇస్తే వారు కొత్త యంత్రాలు కొనడం మరియు ఉద్యోగులకు నియమించడం మొదలు పెడతారు. ఇంత చెప్పినది అదే. సో ఇలా చేస్తే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగినందున లాభాలు పెరిగితే, అదేవిధంగా ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. సో ఉత్పత్తి ఎక్కువైతే ఆ అమ్మకాలు కూడా ఎక్కువగా అవుతాయి. అమ్మకాలు పెరిగితే వ్యాపార లాభాలు కూడా పెరుగుతాయి. సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? బ్యాంకులు సరైన లోన్స్ ఇస్తేనే, సో క్రెడిట్ ఇస్తేనే, రుణాలు ఇస్తేనే వ్యాపారం విస్తరించడానికి మరిన్ని కార్మికులు అవసరం అవుతారు. సో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సో కొత్త ఉద్యోగాలు సృష్టించబడతాయి. నిరుద్యోగం తగ్గుతుంది. అండ్ దీనివల్ల ఆర్థిక వ్యవస్థలో డబ్బు ప్రవాహం కూడా పెరుగుతుంది. ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడుతుంది. ఇవన్నీ వస్తాయి క్రెడిట్ అనేది, రుణాలు కనుక ఇస్తే. నెక్స్ట్, however caution must be exercised in the case of loans from the informal. however అంటే అయినప్పటికీ, కాషన్ అంటే ఏంటి? జాగ్రత్త. సో ఎక్సర్సైజ్ అంటే ఏంటి? అప్లై చేయడం ఏదైనా. సో ఇన్ఫార్మల్ సెక్టర్ అంటే ఏంటమ్మా? వేరే వాళ్ళు వడ్డీకి ఇస్తారు చూస్తారా, మామూలుగా ఫారెన్ గా కాకుండా. అంటే వడ్డీ వ్యాపారాలు ఇస్తారు, ఎక్కువ వడ్డీకి ఇచ్చేస్తారు. తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎందుకంటే వాళ్ళు మోసాలు చేసే అవకాశం ఉన్నది. అది పాయింట్. సో దీనికి అర్థం ఏంటంటే, వీళ్ళు రుణాలు సులభంగా ఇస్తారు కానీ ఎక్కువ వడ్డీ ఇచ్చేస్తారు. కఠినమైన నియమాలు పెడతారు, షరతులు అండ్ సెక్యూరిటీ లేనివన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర. సో ఇలాంటి రుణాలు పేదలకు అప్పుల బారి నుంచి బయటకు రాకుండా కూడా పోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. వీరి నుంచి రుణం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్త అనేది అవసరం. వడ్డీ చాలా ఎక్కువగా ఇవ్వడం వల్ల చట్టపరమైన రక్షణ అనేది ఉండదు. బ్యాంకుల్లో అయితే నియమాలు, బ్యాంకుల్లాగా మనకి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. సో వేరే వాళ్ళు అప్పు తీసుకుంటే, బయట ప్రైవేట్ గా అప్పు తీసుకుంటే, సో వడ్డీ వ్యాపారాల దగ్గర సో చాలా తక్కువ సమయం ఇస్తారు అప్పు మళ్ళీ చెల్లించమని. పేద ప్రజలు అప్పుల బారిన పడే ఆ ప్రమాదం కూడా చాలా ఉంది. నెక్స్ట్,
include high interest rates and which may be more harmful than good. more harmful అంటే ఏంటి, మరింత హానికరమైనది. ఓకేనమ్మా, డన్. అదే ఈ పాయింట్ ఇందా చెప్పిన పాయింట్ ఇంక్లూడింగ్. సో ఒకసారి చూడండి, ఇన్ఫార్మల్ సెక్టర్ నుంచి రుణాలు తీసుకుంటే వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ వడ్డీ చెల్లించడం కష్టమై ఈ యొక్క ఎవరైతే రుణాలు తీసుకుంటాడో ఆ మనుషులు అప్పుల బారిలో పడతారు. సహాయం చేయడం కంటే పేద ప్రజలకు ఎక్కువ నష్టాన్నే కలిగిస్తాయి తెలియకుండా తీసుకోవడం వల్ల. సో అధిక వడ్డీ రేట్లు. సో మనీ లెండర్ దగ్గర 24%, 36% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు. సో ఎస్టిమేషన్ గా ఈ వడ్డీ చెల్లించడం చాలా అంటే చాలా కష్టమైపోద్ది. సో వడ్డీ చెల్లించకపోతే రుణం రెట్టింపు లేదా 3 అవుతుంది. దీనివల్ల అప్పులతో చిక్కుకుపోతారు. సో ఆదాయంలో పెద్ద భాగం వడ్డీకే వెళ్ళిపోద్ది. సో సంపాదనలో ఎక్కువ భాగం వడ్డీ చెల్లింపులకే వెళ్తుంది. సో కుటుంబ అవసరాలు కూడా తీర్చడానికి డబ్బు అనేది ఇంకా సరిపోదు. సో ఇంకా అధిక వడ్డీ వల్ల కుటుంబంపై ఆర్థిక ఒత్తిడి మరింత పెరుగుతుంది. పేద ప్రజలు జీవన ప్రమాణం తగ్గిపోతుంది. సూసైడ్ చేసుకునే ఒక ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో వడ్డీతో పాటు రుణం తిరిగి చెల్లించకపోతే పేదలకు మరింత పెరిగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆస్తులు కోల్పోయే ప్రమాదం కూడా చాలా అంటే చాలా ఉంది. దీర్ఘకాలంగా నష్టం అనేది జరగవచ్చు. సో తక్షణమే సహాయం లభిస్తుంది వెంటనే వేరే వాళ్ళ దగ్గర ఇన్ఫార్మల్ గా వడ్డీ వ్యాపారుల దగ్గర వడ్డీ తీసుకుంటే. కానీ అంతకంటే ఎక్కువ ప్రాబ్లం అధిక వడ్డీ రుణాలు భారీ నష్టాన్ని కలిగిస్తాయి. అది అలా లాంగ్ టర్మ్ ప్రాసెస్ గా తీస్తూనే ఉండాలి. అది మనం it is important that the formal sector gives us more loans so that borrowers are not duped by money lenders and can ultimately contribute to national development. ఓకేనమ్మా, డన్. సో ఫార్మల్ సెక్టర్ మీకు తెలుసు, ఫార్మల్ సెక్టర్ అంటే జాబ్స్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ గవర్నమెంట్ కంట్రోల్ చేసేది, అదే ఫార్మల్ సెక్టర్. సో నెక్స్ట్ డ్యూప్డ్. బారోవర్స్ అంటే ఏంటి, మనీ తీసుకోవడం. సో డ్యూప్డ్ అంటే ఏంటి, డూప్లికేట్. మనీ లెండర్స్ అంటే ఎవరు, వడ్డీ వ్యాపారులు. సో ఇన్ఫార్మల్ సెక్టర్ బయట ఇచ్చే వాళ్ళు. నేషనల్ డెవలప్మెంట్ ఏంటి, జాతీయ అభివృద్ధి. సో అంటే లాస్ట్ ఫైనల్ పాయింట్, ఈ కారణంగా అధికారిక రంగం ఎక్కువ రుణాలు అందించడం ముఖ్యం. సో ఇలా చేయడం వల్ల జాతీయ అభివృద్ధికి సహాయపడతారు. చెప్పాలంటే బ్యాంకులు, కోఆపరేటివ్ సొసైటీలు వంటి ఫార్మల్ సెక్టర్ తక్కువ వడ్డీతో న్యాయమైన షరతులతో రుణాలు అనేది ఇవ్వాలి. మనీ లెండర్స్ దగ్గర తీసుకుంటే, వేరే ఇన్ఫార్మల్ సెక్టర్ అయినా వడ్డీ వ్యాపారులతో తీసుకుంటే అధిక వడ్డీ, అన్యాయం చేసే షరతులు పెట్టి పేదలను దోపిడీ చేస్తారు. అందుకే ఫార్మల్ రంగం మరిన్ని రుణాలు ఇస్తే ప్రజలు మనీ లెండర్స్ వద్దకు వెళ్లాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. సో మరియు వారు దేశ అభివృద్ధి కూడా చాలా అంటే చాలా సహాయం అనేది పడతారు. సో మనీ లెండర్స్ మోసం చేస్తారు. సో వాళ్ళ మోసాన్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఆపొచ్చు ఫార్మల్ సెక్టర్ సరైన రుణాలు ఇస్తే. బ్యాంకులు చట్టపరంగా నియంత్రించబడతాయి కాబట్టి బ్యాంకులు మోసం చేయవు. అందువల్ల రుణాలపై వడ్డీ రేట్లు కూడా తక్కువగా మరియు స్పష్టంగా ఉంటాయి. తక్కువ వడ్డీ రుణాలు పేద రైతులు మరియు కార్మికులకి రుణభారం తగ్గిస్తాయి. ఇది వారి జీవన ప్రమాణాన్ని కూడా మెరుగుపరుస్తుంది. రుణాలని అభివృద్ధికి సహాయం, దేశ అభివృద్ధికి చాలా సహాయం పడుతుంది ఈ యొక్క రుణం. ఓకేనమ్మా, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆన్సర్. ఒకసారి షార్ట్ గా చెప్తాను చూడమ్మా. సో ఎక్స్ప్లెయిన్ ది ఎగ్జాంపుల్ హౌ క్రెడిట్ ప్లేస్ ఎ వైటల్ అండ్ పాజిటివ్ రోల్ ఫర్ డెవలప్మెంట్. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం, పారిశ్రమలు, వ్యాపారులు, సేవా రంగాలు కంపల్సరీ ఆల్ ఇన్ మనీ టు స్టార్ట్. సో ఈ డబ్బుని ప్రజలు, బ్యాంకులు, కోఆపరేటివ్ లాంటి ఫార్మల్ సెక్టర్ నుంచి రుణాల రూపంలో పొందుతాయి. సో ఈ రుణాలు పెట్టుబడులను పెంచి ఉత్పత్తి, ఉపాధి, ఆదాయం చేస్తే అందరూ ఇంప్రూవ్ అవుతారు. అభివృద్ధి చెందాలంటే ఏంటంటే వ్యవసాయం, పారిశ్రమలు, వ్యాపారులు, సేవా రంగాలు ఆల్ నీడ్ మనీ టు స్టార్ట్ అండ్ ఎక్స్పెండ్ అన్నమాట కంపల్సరీ. సో ఈ డబ్బులు ప్రజలు, బ్యాంకులు, కోఆపరేటివ్ లాంటి ఫార్మల్ సెక్టర్ నుంచి రుణాల రూపంలో పొందుతారు. ఈ రుణాలు పెట్టుబడులను పెంచి సో ఉత్పత్తి, ఉపాధి, ఆదాయం అన్ని కూడా మెరుగుపరుస్తాయి, అన్ని కూడా ఇంప్రూవ్ అవుతాయి. అందువల్ల ఈ రుణాలు దేశ అభివృద్ధికి వెన్నుముక్క లాంటివి. పెట్టుబడుల పెరుగుదలకు రుణాలు సహాయం చేస్తాయి. ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, ప్రజల ఆదాయం పెరుగుతుంది, కొత్త వ్యాపారాల స్థాపన సులభంగా పెరుగుతుంది, గ్రామీణ అభివృద్ధి పెరుగుతుంది, దేశ ఆర్థిక వృద్ధి పెరుగుతుంది, ఆర్థిక స్థిరత్వం కూడా చాలా అంటే చాలా ఏర్పడుతుంది. సో ఇది నమ్మ షార్ట్ ఎక్స్ప్లెనేషన్. So hope you understand how credit plays a vital role, positive role for development. Thank you.